హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికైతే మనకు కావాల్సినవి క్యాప్సికమ్లు, అలాగే కడిగి లోపల గింజలు తీసేసిన క్యాప్సికమ్, అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మనకి వేరుశనగపప్పులండి. ఇవన్నీ ఏం చేస్తారంటే వీటితో పాటుగా కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఇవన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసి పొడి చేసి ఉంచుకోండి బాగా. సో ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఈ క్లీన్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్లో ఈ పొడిని పెట్టేసేయాలండి. ఈ పొడిని స్టఫ్ చేసేసి మిగిలిన పొడిని అలా పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి ఏం చేయాలంటే అందులో మీరు కొంచెం నూనె వేసుకుని, మరీ ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం నూనె వేస్తే చాలన్నమాట. ఇవి తొందరగా వేగిపోతాయి. సో ఇలా కొంచెం నూనె వేసుకుని మనం ఆల్రెడీ స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదండి క్యాప్సికమ్లని, వాటినైతే ఒక్కొక్కటిగా దీంట్లో జాగ్రత్తగా వేసేసేయండి. వేసేసి మూత పెట్టండి కాసేపు అలా మూత పెట్టి వేగనిస్తే తొందరగా వేగుతాయండి. సో ఇప్పుడైతే తీసి దాన్ని బాగా వేయించేసుకోండి. బాగా తొందరగా వేగిపోతాయండి. అలా వేగనివ్వండి. వాటిని అన్ని పక్కల తిప్పుతూ ఇలా చూపిస్తున్నట్టుగా మీరు తిప్పుతూ వేయించుకోవాలండి వాటిని అన్ని వైపులా. పచ్చిమిర్చి అంతా కూడా బాగా వేగేటట్టుగా అన్ని వైపులా తిప్పుతూ వేయించుకోవాలన్నమాట వీటిని. అప్పుడే అవి బాగా వేగుతాయి. ఇలా ఇవి వేగిపోయాక అన్ని పక్కల అప్పుడు మనం ఆల్రెడీ కొంచెం పొడి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ మిగిలిన పొడి అంతటిని ఇందులో వేసేసేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపి ఇవి వేగేదాకా ఉంచండి. అలా ఇలా నూనె బయటకు వచ్చేదాకా వేయించుకుంటే అంతే, మన క్యాప్సికమ్ ఫ్రై, స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు ఇలా పప్పుచారుతోనో, రసంతోనో, పప్పుతోనో దేనితోటైనా సరే మీరు దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఇది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.